అందరికీ నమస్కారం. ఆస్ట్రోటైమ్ పిక్చర్ కోసం ప్రత్యేకంగా నేను ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. అదేంటంటే మన పంచాంగ విజ్ఞానం. సాధారణంగా ఏంటంటే మనం ముహూర్తం చూసుకోవాలన్నా, మంచి టైం చూసుకోవాలన్నా మనకు తెలిసిన సిద్ధాంతులకు ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చాలా బిజీగా ఉంటూ ఉంటారు. కానీ అవేమీ అవసరం లేదు. మనం చాలా ఈజీగా ముహూర్తాలు చూసుకునే కార్యక్రమం కానీ, లేదా పంచాంగంలో మంచి టైం చూసుకునే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీ చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి, మీకు అందరి చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. మీ సెల్ ఫోన్లో మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిపోయి దృక్ పంచాంగ అని ఒక చిన్న యాప్ ఉంటుంది. ఆ దృక్ పంచాంగ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ దృక్ పంచాంగను ఓపెన్ చేసుకుంటే మీకు అది సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు హిందూ క్యాలెండర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ హిందూ క్యాలెండర్ మీరు క్లిక్ చేసుకుంటే ఈరోజు ఏ వారం ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. మరి పండగ మన ఒకవేళ హిందూ క్యాలెండర్ దాంట్లో మన పండగలు చూసుకోవచ్చు, రోజువారీ పంచాంగం చూసుకోవచ్చు, రోజువారీ ముహూర్తం కూడా చూసుకోవచ్చు. చాలా ఈజీగా వీళ్ళు డిజైన్ చేసిన యాప్గా దృక్ పంచాంగం కనిపిస్తుంది. కాబట్టి మన సిద్ధాంతాల కోసం వెళ్ళిపోయి వాళ్ళ అపాయింట్మెంటు లేదా వాళ్ళ దగ్గర ఊరికే చెప్పించుకుంటాం అనే ఫీలింగ్ కలగకుండా ఉండాలంటే సింపుల్గా ఉండే టెక్నిక్ ఏంటంటే ఈ దృక్ పంచాంగం. దీంట్లో మనకి క్యాలెండర్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకుంటే ఈరోజు ఏ తేదీ ఉంది ఏంటి, మన ముహూర్తాలకి మనకి ఎట్లా సరిపోతుందా లేదా, మన తారాబలం ఎలా చూసుకోవచ్చు, విజయ ముహూర్తం ఎలా ఉంది, ఇలాంటి అంశాలను చూసుకోవచ్చు. మనకి ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఎక్కడెక్కడ ఏముంది అనేది మీకు చెప్తాను. మన ఈ యాప్లో మీరు ఈ పంచాంగ యాప్ మీరు ఓపెన్ చేసుకుంటున్నారనుకుంటున్నాను అప్పుడే. ఇందులో ఏంటంటే ఈరోజు నవంబర్ 12వ తారీఖుని ఈ 12 మీద క్లిక్ చేశారనుకోండి, మీరు క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు పంచాంగంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తిథి మనకి కనిపిస్తుంది కదా, అష్టమి 10:28 PM అని ఉంది. అంటే ఈరోజు సాయంత్రం 10:28 వరకు అష్టమి ఉందని అర్థం. అలాగే నవమి తర్వాత నవమి వస్తుంది. తర్వాత నక్షత్రం వచ్చేసరికి ఆశ్లేష నక్షత్రం 6:05 PM అని ఉంది. అంటే సాయంత్రం 6:05 వరకు ఆశ్లేషం ఉంది. ఆ తర్వాత మకా నక్షత్రం రాబోతుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. మీకు ఈ యాప్లో మీరు చూస్తున్న విజువల్స్ అనేది చూడండి మీరు ఒకసారి. ఇందులోనే మనకి ఏంటంటే యోగాలు ఏంటి, పంచాంగం అంటే 5 అంగాలు అంటాం, యోగం కర్ణం అంటాం, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీంట్లో మీరు మూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే రాహుకాలం ఉంటుంది, అమృత గడియలు ఉంటాయి, గోధూళి ముహూర్తం ఉంటుంది, విజయ ముహూర్తం ఉంటుంది, బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఈ టైమింగ్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్న టైమింగ్స్ అన్నమాట. ఇది తర్వాత రాహుకాలం మధ్యాహ్నం మీరు చూడండి 12:11 నుంచి అది సాయంత్రం 1:33 వరకు రాహుకాలం ఉంది 12:11 నుంచి. అలాగే గుళిక కాలం వచ్చేసరికి 10:48 నుంచి 12:11 వరకు గుళిక కాలం అయితే ఉంది. ఇలా చూసుకుంటే మనకి దాని కింద యమగండ కాలం కూడా ఉంది. అక్కడ 8:04 నుంచి 9:26 AM వరకు, అంటే ఉదయమే ఉంది యమగండ కాలం. దుర్ముహూర్తం 11:49 నుంచి 12:32 వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకుంటే వర్జ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రోజువారీ దైనందిన జీవితంలో మనకు చాలా ఉపయోగపడే కార్యక్రమాలు అనమాట. పంచాంగం కోసం మనం పేపర్లో చూడాల్సిన అవసరం లేదు. పేపర్లో బ్రీఫ్గా మీకు ఇస్తూ ఉంటారు. జనరల్గా మీ చేతిలోనే ఫోన్ ఉన్నప్పుడు. అలాగే మీకు ఏంటంటే ముహూర్తం చూసుకోవాలంటే తారాబలం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉన్న తార చూసుకుంటే మనకి ఈరోజు ఉన్న మన నక్షత్రం ప్రకారం మనకి ఇంతకు చెప్పాం తార ఏ తార ఉందనేది. ఈరోజు ఉన్న తార మనకి సాయంత్రం వరకు ఆశ్లేష ఉంటుంది, తర్వాత మకా వస్తుందని చెప్పాం కదా. ఈ ఆశ్లేష నక్షత్రం అనేది భరణి నక్షత్రం వాళ్ళకి ఏమవుతుంది, మిత్రతార అవుతుంది. ఇలా చూసుకుంటే తారాబలం దగ్గర క్లిక్ చేసుకుంటే మీరు ఈ చార్ట్లోకి వెళ్తారు, తారాబలం చార్ట్లోకి వెళ్తారు అనమాట ఈ దృక్ పంచాంగ యాప్లో. అక్కడ చూసుకుంటే కృతికా నక్షత్రం ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే నైదన తార పూర్తిగా అశుభం అని మనకు కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. అలాగే రోహిణి నక్షత్రం సాధన తార చాలా బాగుందని పక్కన ఉంది. అలాగే మృగశిర నక్షత్రం ప్రత్యతార మంచిది కాదని ఉంది. ఇలా చూసుకుంటే మీరు ఆరుద్ర, పునర్వసు, ఇలా అన్ని నక్షత్రాలు దాదాపు 27 నక్షత్రాలకి కూడా మీరు తారాబలం చూసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మకా నక్షత్రం పర్వమిత్రతార, పుబా నక్షత్రం మిత్రతార, ఉత్తర నక్షత్రం నైదన తార ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మీ తార మీది ఏ తార అయితే ఆ తార చూసుకోవాలి. ఇక్కడ ఇందాక మనకి ఆశ్లేషాన్ని వచ్చింది కాబట్టి మీ నక్షత్రం పుష్యమి అనుకోండి, పుష్యమి నక్షత్రానికి ఈ తార ఏమవుతుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. అట్లా చాలా ఈజీగా ఉండే తారాబలం కోసం మీరు ఎక్కడికో ఏ లెక్కలు కట్టక్కర్లేదు, ఏ పంచాంగకర్తలు ఫోన్ చేసి అడగక్కర్లేదు. లేదా రాబోయే తేదీల్లో మీకు మంచి రోజు చూసుకుందాం అనుకున్నప్పుడు మీరు రాబోయే తేదీలు క్లిక్ చేసుకుని ఆ తేదీల్లో క్లిక్ చేసుకుంటే ఈ తారాబలం కూడా వస్తుంది. ఈ తారాబలంలో మీ నక్షత్రం ప్రకారం చూసుకుంటూ ఉంటే 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం మీకు ఉంటుంది కాబట్టి అలా ఈజీగా మీరు సునాయాసంగా మీరు ముహూర్తాన్ని చూసుకోవచ్చు. అలాగే చౌగడియ కూడా మీకు తదనంతరం చౌగడియ గురించి పూర్తి విపులంగా నేను వీడియో చేస్తాను, అది చూసుకుందరు. కానీ అలాగే విజయ ముహూర్తం మీద సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. మన అమృత గడియల మీద ఆల్రెడీ మీకు వీడియో ఉంది మన ఛానల్లోనే, అది చూసుకోండి. మరి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ చేసి షేర్ చేస్తే మా ఛానల్కి ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నమస్కారం.